ఆర్మీ. చూడండి ఈ కనపడుతుంది మనకి ఆ సబ్మెరైన్. సబ్మెరైన్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఈ సముద్రం యొక్క క్లిప్ చూడండి. అలా సముద్ర ఒడ్డున నుంచొని ఉంటే ఆ సముద్ర అలలు వచ్చి మన కాళ్ళకి తగులుతూ ఉంటే ఆ ఫీల్ మామూలుగా లేదు. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 6:30కే మేము సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాం. చూడండి అసలు ఎలా ఉందో ఆ ఫీల్ అనేది. అసలు ఈ ఐఎన్ఎస్ కుర్సురా జలాంతర్గామి యొక్క పొడవు వచ్చేసరికి 93.1 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే వెడల్పు వచ్చేసరికి 8 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ జలాంతర్గామి, ఈ జలాంతర్గామిని 2001లో విధుల నుంచి తొలగించి మ్యూజియంగా మార్చారు. ఇంకా మనం 100 రూపాయల టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకి ఇలా కనపడుతుంది. ఒకసారి చూడండి, ఈ కనిపిస్తున్నవన్నీ రాకెట్లా ఉన్నవన్నీ బాంబ్స్. ఈ బాంబులు అంటే దాడి చేసేవాళ్ళు. ఈ వెనక నుంచే మనకి బాంబింగ్ దాడులు అనేవి జరుగుతూ ఉండేది సముద్రంలో. దానికి